ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు హస్తిన సీఎం కేజ్రీవాల్ ను వదలడం లేదు. ఈడీ ఆయనను వెంటాడుతోంది. పట్టుబదలని విక్రమార్కుడిలా 8వసారి కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్చి 4న విచారణకు హాజరు కావాలని కోరింది. ఈడీ నిన్న మరోసారి కేజ్రీవాల్ కు సమన్లు పంపించింది. ఇంతవరకు 7 సార్లు ఈడీ సమన్లు పంపిన కేజ్రీవాల్ మాత్రం విచారణకు హాజరు కాలేదు. అయితే ప్రతిసారి లిఖితపూర్వకంగా ఆయన స్పందిస్తూ వస్తున్నారు. వాస్తవానికి ఆయన ఈ నెల 26వ తేదీన ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఎప్పటిలాగే ఆయన ఆ రోజు ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ప్రతిసారి ఈడీ సమన్లు పంపడానికి బదులు కోర్టు నిర్ణయం కోసం వేచి చూడాలి అని అన్నారు. మార్చి 16న ఈ కేసు విచారణకు రానుంది. కేజ్రీవాల్కు ఈ ఏడాది ఫిబ్రవరి 26, ఫిబ్రవరి 19, ఫిబ్రవరి 2, జనవరి 18న, జనవరి 3న, గతేడాది డిసెంబర్ 21న, నవంబర్ 2న సమన్లు పంపింది. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమంటూ కేజ్రీవాల్ ఈడీ విచారణకు గైర్హాజరవుతూ వచ్చారు. అయితే ఈడీ మాత్రం సమన్లు పంపుతూనే ఉంది. వరుసగా 8వసారి కూడా సమన్లు పంపింది.